వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎవరైతే ఎస్ఎస్సి సిహెచ్ఎల్ ఎగ్జామ్ రాశారో అలాగే రాస్తున్నారో వాళ్ళకి కట్ ఆఫ్ కేటగిరీ మార్క్స్ ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు. కాబట్టి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఈ యొక్క 100 క్వశ్చన్ 200 మార్క్స్కి ఎవరి కరెక్ట్ ఆన్సర్కి 2 మార్క్స్, అలాగే నెగిటివ్ ఆన్సర్ అంటే మీరు రాంగ్గా రాసినట్టయితే 1/2 మార్క్స్ అయితే కట్ అవుతాయి. మీకు పాస్ మార్క్ యూఆర్కి 30%, ఓబీసీ ఆర్ యూడబ్ల్యూస్కి 25%, ఆల్ ఆఫ్ కేటగిరీస్కి 20% అని ఇచ్చాడు. ఈ పర్సెంటేజ్ అనేది జస్ట్ పాస్ మార్క్ మాత్రమే. బట్ మీకు కట్ ఆఫ్ కేటగిరీ వైజ్గా వస్తే యూఆర్కి మ్యాక్సిమంగా 150 నుంచి 157 మార్క్స్ అయితే రావాలి కట్ ఆఫ్ కేటగిరీకి ఎలిజిబిలిటీ కావాలంటే టైర్ 2 కోసం. అలాగే ఓబీసీ వాళ్ళు టైర్ 2కి ఎలిజిబుల్ కావాలంటే 150 నుంచి 156 మార్క్స్ మధ్యలో అయితే వచ్చి ఉండాలి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 145 నుంచి 150 మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. 145 వస్తే సేఫ్ స్కోర్. ఎస్సీ వాళ్ళకి 129 వస్తే సేఫ్ స్కోర్. 139 అయితే కట్ ఆఫ్ కేటగిరీ. ఎస్టీ వాళ్ళకి 125 నుంచి 129 వరకు అయితే ఉంటుంది. ఈ యొక్క ఎస్ఎస్సి టైర్ 1లో ఎవరైతే పెద్ద పోస్టులకి అప్లై చేస్తారో వాళ్ళకి యూఆర్కి 176 అయితే రావాలి. యూఆర్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 165 నుంచి 164 వరకు అయితే రావాలి. కట్ ఆఫ్ కేటగిరీ ప్రతి ఇయర్ చేంజెస్ అవుతూ ఉంటుంది. పోస్టులు ఎక్కువగా ఉన్నాయనుకోని కట్ ఆఫ్ కేటగిరీ తక్కువగా ఉంటుంది. పోస్టులు తక్కువగా ఉంటే కట్ ఆఫ్ కేటగిరీ ఎక్కువగా ఉంటుంది. ఎవరికైతే ఈ మార్క్స్ వస్తాయో వాళ్ళు మాత్రమే టైర్ 2కి ఎలిజిబిలిటీ అవుతారు. మీకు ఎన్ని మార్క్స్ వస్తాయనుకుంటున్నారో కింద కామెంట్లో కామెంట్ చేయండి. ఇక్కడ కనిపిస్తుంది చూడండి బ్లూ కలర్లో, ఇది 2023లో తీసుకున్న కట్ ఆఫ్ కేటగిరీ. ఇక ఇప్పుడు ఈ కట్ ఆఫ్ కేటగిరీ ఏమో 2024కి తీసుకునేది. ఇక్కడ ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి 72 తీసుకున్నాడు, 2023లో 82 తీసుకున్నాడు. అంటే ఇక్కడ కట్ ఆఫ్ కేటగిరీ చేంజెస్ అవుతూనే ఉంటుంది. పోస్టులు అధికంగా ఉంటే మాత్రమే కట్ ఆఫ్ కేటగిరీ తగ్గుతుంది. పోస్టులు తక్కువగా ఉన్నప్పుడు అయితే కట్ ఆఫ్ కేటగిరీ పెంచుతారు. మీరు ఎన్ని మార్క్స్ వస్తాయనుకుంటున్నారో కింద కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్కి తప్పక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.